నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సో ఇండియాకి ఒక బిగ్ షాకింగ్ అనుకోవచ్చు. నిన్న ఒక్కరోజే 18,000 మెంబర్స్‌ని అక్రమ వలసదారులుగా భావించి ఇండియాని స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్టేసి పంపించేశారు. సో చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు అక్కడ స్టూడెంట్సే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా అనేది కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ అంతమంది ఎంతో ఆశలతో అక్కడికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళనందరినీ పంపించేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళది ఏంటి నెక్స్ట్ భవిష్యత్తు? ఇది ఇది అంత ఆందోళన పడాల్సిన అంశం ఏం కాదు ప్రియాంక గారు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా వెళ్ళిన వాళ్ళ ఎవ్వరికి కూడా పద్ధతి ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వెళ్ళిన వాళ్ళకి ఎవ్వరికీ ప్రాబ్లం లేదు. ఎవరైతే వీటన్నిటిని మేనేజ్ చేసి వెళ్తారో వాళ్ళ వరకే ప్రాబ్లం. ఇవాళ ఈ 18,000 మంది కూడా వచ్చేసిన వాళ్ళు అక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా అక్కడ ఉంటున్నవారే అన్నమాట. ఒక లెక్కల ప్రకారం ప్రతి ఏడాది భారతదేశం నుంచి 13 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతూ ఉంటారు. ఓవరాల్గా ఒక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది వెళుతుంటారని ఒక అంచనా. అయితే ఇప్పుడు వరకు చూస్తే వాళ్ళ లెక్కల ప్రకారం 7,25,000 మంది అక్రమంగా అక్కడ ఉంటున్నారు అనేది అమెరికా ఇస్తున్న నివేదికలు. ఓవరాల్ ఇండియన్స్ 7,25,000 మంది స్టూడెంట్స్ అక్కడ అక్రమంగా ఉంటున్నారు, వలస ఉంటున్నారు. మనం సహజంగా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిపోయి ఏదో డిపెండెంట్ వీసాల మీద అట్లా వెళ్ళేవాళ్ళు తప్ప అక్రమంగా అక్కడికి సహజంగా ఉద్యోగాలు చేసేయడానికి వెళ్ళరు. సో అక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఏం చేస్తారు, అక్కడ అమెరికాలో చదువుకోవాలి అని అనుకుంటారు. అమెరికాలో చదువుకోవాలనుకుంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అమెరికా ఎందుకు అక్కడికి అనుమతిస్తుందంటే, నువ్వు అమెరికాకు వచ్చిన తర్వాత నువ్వు క్యాంపస్లో పనిచేయచ్చు కానీ బయట పార్ట్ టైంలో చేయటానికి లేదు. నువ్వు అక్కడ ఉండటానికి తినటానికి కావలసిన డబ్బు నీ దగ్గర ఉన్నదా, ఉంటేనే అప్లై చేసుకో. సో ఫీజులు కట్టడానికి డబ్బు ఉందా నీ దగ్గర, ఉంటే అప్లై చేసుకో, ఇది అంటది. కానీ మన కన్సల్టెన్సీలు ఏం చేస్తాయంటే, ఏముందండి మీరు ఒక సెమ్కి డబ్బులు రెడీ చేసుకుంటే చాలు, మిగతా అంతా కూడా అక్కడ పార్ట్ టైం చేసి డబ్బులు సంపాదించవచ్చు, ఉండటానికి నెక్స్ట్ ఫీజులు కూడా అక్కడ చేసేయచ్చు అని చెప్పి జనాన్ని ఈ రకంగా మభ్యపెట్టి కన్సల్టెన్సీలు మోసం చేస్తాయి. అడుగడుగున కన్సల్టెన్సీని మోసం చేస్తాయి అనే దానికంటే కూడా ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అలానే వర్క్ చేసుకుంటూ అలానే వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. కానీ అలానే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అది నిబంధనలకు విరుద్ధం కదా. బయట నువ్వు వచ్చి ఉద్యోగం చేయకూడదు అని అంటే ఆ రూల్ లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు పెట్టారు, స్టూడెంట్స్ చదువుకుంటూ వర్క్ చేయొద్దు. క్యాంపస్ లో వర్క్ చేసుకోవచ్చు. క్యాంపస్ లో అయితే ఒకటి ఉంటుంది, లైబ్రరీలో వర్క్ చేయడం, మనం ఇంకోటాను ఉంటుంది. క్యాంపస్ అని డిమాండ్ అనుకున్నప్పుడు మరి ఎలా పాసిబుల్ అవుతుంది? జాబ్స్ కూడా ఉండవు, సో బయట వెతుక్కుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బయట వెతుక్కుంటారు. సహజంగా అదే పద్ధతులు వెళ్తారండి. వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, అది వాస్తవం. తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వాళ్ళకి ప్రతి సెమ్కి ఫీజు కట్టడమే కష్టం అంటే వాళ్ళు ఉండటానికి తినటానికి ఎక్కడి నుంచి ఇస్తారు? సో ఇది అమెరికాకి వెళ్ళాలి అని వేలం దెర్రిగా ఆలోచించే వాళ్ళకి ఇది ఒక చంపపెట్టు అనుకోవాలి. భారతదేశంలో మంచిగా చదివే ఇన్స్టిట్యూట్స్ లేవా, మంచిగా చదువు చెప్పేవి లేవా? ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. సో చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే స్కూలింగ్ ఇక్కడ వేస్తుంటారు. అమెరికా వాళ్ళు కూడా చాలా మంది వేసుకునే వాళ్ళు. సో నేనేమంటున్నానంటే, అమెరికాకి వెళ్ళి చదవడం అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. అమెరికాకి వెళ్ళి చదువుకుని వచ్చాడు అని. అమెరికాలో చదువుకొచ్చాడంటే అక్కడ ఏం పీకేది ఏం లేదు. నిజంగా లిటరల్లీ చెప్పాలంటే అక్కడేమో అద్భుతమైన చదువులు ఏమి ఉండవు. స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది, చాలా మంచి విద్య వస్తుంది. సో ప్రైవేట్ యూనివర్సిటీలో అంత ప్రమాణాలు ఏమి ఉండవు. సో మనలాగా మనకు డీమ్డ్ యూనివర్సిటీలు ఎలా ఉంటాయి, అక్కడ కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి. ఆ యూనివర్సిటీలు ఎందుకున్నాయి చెప్పనా, ఇలాగ విదేశీ విద్యార్థుల కోసమే యూనివర్సిటీ ఏర్పడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసమే యూనివర్సిటీ ఏర్పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఏదో మనకు దూరపు కొండలు నూపండి, అక్కడికి వెళ్ళి ఏదో అద్భుతం అమోఘం అనుకుంటాం, కానీ అంత సీనే ఉండదు అక్కడ. వీళ్ళందరూ అదే అమెరికా చూడడం, అమెరికాలో సెటిల్ అవడానికి ఇది ఒక మార్గం అనుకుని వెళ్తారు. డాలర్లలో సంపాదించుకోవడం అనేది అల్టిమేట్ గోల్ అండి ఎవరికైనా. సో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న పార్ట్ టైంలు చేసుకుంటే ఆ కోర్స్ పూర్తి చేస్తారు. ఆ కోర్స్ పూర్తి అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్స్ పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు వెతుక్కుంటారు. అక్కడే ఉద్యోగాలు వెతుక్కుని అక్కడే సెటిల్ అయిపోదామని అనుకుంటారు. కానీ అక్కడ నిబంధనలు అడ్డొస్తాయి. సో మీరు చదువుకోవడం అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో
చదువుకోవటానికి వెళ్ళి బయట పనిచేసే వాళ్ళు ఉంటారు. అక్కడ వరకు ఓకే, అనుమతించవచ్చు, కానీ ట్రంప్ అది కూడా అనుమతించట్లేదు అని చెప్తున్నారు బయట కూడా. సో ఆ తర్వాత నీ చదువు అయిపోయిన తర్వాత అక్కడేం పని? హ్మ్. అక్కడి నుంచి వచ్చేయాలి కదా. రాకుండా అక్రమంగా ఉంటుంటారు వాళ్ళే వీళ్ళందరూ. ఓకే. సో రైట్. అక్రమంగా ఉంటున్న వాళ్ళే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఒక రకంగా మనం అమెరికాని ఇవాళ తప్పు పడతామేమో కానీ, ఒక రకంగా ఆలోచించండి, బంగ్లాదేశీయులు మన దేశానికి వలస అక్రమంగా వస్తే మనం ఎంత బాధపడుతున్నాం. డెఫినెట్‌గా. అవును. ఇతర దేశాల నుంచి మన దగ్గరికి వస్తే వీళ్ళే మనకి రేపు పొద్దున దేశ విద్రోహులుగా మారతారు. మన కంట్రీ పట్ల వాళ్ళకి దేశభక్తి ఎందుకు ఉంటుందండి? వీళ్ళే మనకి ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి మనం చాలా బాధపడుతుంటాం. అవును. ఇప్పుడు బంగ్లాదేశ్ అక్రమ వలసలను అడ్డుకోవటం కోసం తలకిందు తపస్సులు చేయాల్సి వస్తుంది మనం. అవును. సో డెఫినెట్‌గా చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు మనకొక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? అంతెందుకండి, తెలంగాణలోనే ప్రశ్నిస్తారు కదా, మొన్నటి వరకు ప్రశ్నించారు కదా తెలంగాణలో. తెలంగాణ ఏర్పడేంత వరకు మా నీళ్లు, మా ఉద్యోగాలు, మావి అన్ని దోచుకుంటున్నారు. పక్క రాష్ట్రం, మనమంతా ఒకే దేశంలో ఉన్నాం, హ్మ్. పక్క ఒకటే రాష్ట్రంలో ఉన్నాం, పక్క ప్రాంతం వాడు ఇక్కడ దోచుకుంటున్నాడని మనం ఎంత గగ్గోలు పెట్టాం. తెలంగాణ వచ్చేంత వరకు అదే పెద్ద సెంటిమెంట్ అయింది కదా. అవును. మరి అటువంటిప్పుడు అమెరికా వాళ్ళు ఆలోచిస్తే తప్ప, ఇట్లా అక్రమంగా ఉండదురా, మా ఉద్యోగాలన్నీ మీరు వచ్చి కొట్టుకుపోతున్నారు, మీరు రోజుకి $15 ఇవ్వాలి, ఒక గంటకి $15 ఇవ్వాలనేది మినిమం వేజ్ బోర్డు చెప్తుంది. హ్మ్. హ్మ్. సో మనకు మినిమం అంటే ఉపాధికి ఇంత ఖచ్చితంగా ఇంత ఇవ్వాలి, ఒక కూలీ అని ఉంటది కదా. అట్లా వాళ్ళకు కూడా $15 అనేది గంటకి ఇవ్వాల్సి వస్తుంది. రైట్. కానీ మన ఇండియన్స్ వెళ్ళి ఏం చేస్తారు, నాకు $10 ఇచ్చినా చాలండి నేను చేసేస్తానంటారు. అవును. సో వాళ్ళ ఉద్యోగానికి దెబ్బ యాహ్! కొట్టినట్టే అంటే కదా మనం. దీనికి సంబంధించి గతంలో కూడా చూసినట్టయితే అక్కడ స్టూడెంట్స్ ఇదే రివెంజ్ పెంచుకొని ఎంతో మందిని క్రైమ్ చేసి షూట్ ఆ. చేసి ఆన్ ది స్పాట్ చంపేసిన ఘటనలు ఎన్నో చూసాం మనం. సో ఈ సో డెఫినెట్ గా వాళ్ళకు కూడా అదే కన్సర్న్ ఉంటుంది. yes, yes. అరే మాకు రావాల్సిన జాబ్స్ రావట్లేదు అని. ఈ కన్సల్టెన్సీలు కూడా ఏం చేస్తాయంటే ఇలాంటి పనులే చేస్తాయి. అంటే అన్ని మభ్య పెడతాయి. హ్మ్. హ్మ్. అమెరికాకి వెళ్ళడానికి కోరిక ఉంటే సరిపోదు కదండి, చివరికి ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసి కూడా వాళ్ళకి వీసాలు ఇప్పిస్తాయండి. ఓకే. అంటే దొంగగా వాడికి ఇంగ్లీష్ సరిగా రాదు, వాడికి కేవలం వెళ్ళాలన్న ఒక తలంపే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇవాళ నిజంగా చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. సో ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆ దేశ పౌరుడిగా మనం ఆలోచిస్తే అది కరెక్ట్ నిర్ణయమే. అవును. మనకి కొంచెం పెయిన్ అనిపించవచ్చు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, ఇలాంటి వాళ్ళందరూ మన పిల్లలు వెళ్తా ఉన్నారు కాబట్టి అయ్యో మన పిల్లలకి నష్టం జరుగుతుంది అని మనం కానీ అది కూడా భావించవచ్చు. ప్రాపర్ గా వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ప్రాపర్గా వెళ్ళిన లేదు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఇట్లా వెళ్ళిన వాళ్ళకి సో ఇప్పటికైనా మనం ఆలోచించాలి. అమెరికా అనేది వేలం బెర్రిగా అమెరికాకి వెళ్ళిపోవాలి, మనం అమెరికాకి వెళ్ళిపోవాలి అనేది కాదు. నిజంగా మీకు విద్వత్తు ఉంటే ఇక్కడ చూపించండి, ఇక్కడ మీరు ఇన్వెన్షన్స్ చేయండి, ఇక్కడ ఉండి భారతీయ సంపదను పెంచండి. సో ఇప్పుడు మీరు బ్రెయిన్ డ్రైన్ ఎంత అవుతుందండి మనకి? హ్మ్. చదువుకోవడం అంతా మన యూనివర్సిటీలో చదువుకుంటారు, డబ్బులు ఎక్కడియండి? సో మనకి యూనివర్సిటీలో చదువుకుంటుంటారు చాలా మంది, మనకు గవర్నమెంట్ చదివిస్తుంది ఇక్కడ. సో ఐఐటి మద్రాసులోనూ ఇంకో దగ్గర చదువుతాడు, వాడు వెంటనే చదువుకోగానే హైయర్ స్టడీస్ అని అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాడు. హ్మ్. అదెక్కడ చోద్యం? అంటే నువ్వు ఇక్కడంతా చదివించి నీ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేయాలి, నీ మేధో సంపదనంతా అమెరికాలో ఉపయోగిస్తావు, నష్టం కదా భారతదేశానికి. ఇది ఒక రకంగా దీన్ని అరికట్టడం భారతదేశానికి ఒక రకంగా లాభం కూడా. ఓకే. నష్టమని ఎలా అనుకుంటాం మనం? హ్మ్. కాబట్టి నిజాయితీగా వెళ్ళిన వాడు నిజంగా చదువుకోవడానికి కొన్ని కోర్సులు ఉంటాయండి, వాళ్ళకి ఆప్షన్స్, ఆ కోర్సులు చేసిన వాళ్ళకి అమెరికాలో మాత్రమే ఉంటుంది అవకాశం ఉద్యోగం చేసుకోవడానికి. ఫార్మ్ డి లాంటివి ఉన్నాయండి, ఇక్కడ అంత ప్రాచుర్యం లేదు ఫార్మ్ డి లాంటి వాటికి. సో ఖచ్చితంగా మీకు అక్కడికి వెళ్ళాల్సింది, అమెరికా లాంటి చోట్లకి వెళ్ళాల్సింది. కానీ ప్రతి వాడు వెళ్ళిపోతున్నాడు కదా ఇవాళ. హ్మ్. అదే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వేలం బెర్రి అనేది తగ్గించుకోవాలి. అమెరికా అంటే అమెరికా వ్యామోహం తగ్గించుకోవాలి ఇప్పటికైనా.